విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 టీమ్స్ అటు హోటల్స్తో పాటు బేకరీలో కూడా దాడులు నిర్వహించారు. కొన్ని కీలక విషయాలు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆల్ఫా హోటల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే మొత్తం చికెన్ ఐటమ్కి సంబంధించి మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. మరొక వైపు ఏదైతే ముందుగానే మామూలుగా హోటల్కి వచ్చిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అప్పుడు వేడివేడిగా ఇవ్వాలన్నా ఇదిలో తొందరగా ఇవ్వాలన్న దాంట్లో హాఫ్ బాయిల్ ముందుగానే చేసేసారు. ఇవన్నీ చేసిన తర్వాత నేరుగా వస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే దమ్ పీసులు కూడా ఇక్కడ పెట్టిన తర్వాత నేరుగా అటు ఇచ్చేస్తున్నారు. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నటువంటి పరిస్థితి. అసలు మామూలుగా ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం వీటిని గుర్తించింది. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏదైతే పార్సిల్ ఇస్తున్న సమయంలో కూడా ఏదైతే ఉల్లిపాయ నిమ్మకాయ కవర్లు వేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా పాడైపోకూడదని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఎందుకంటే ప్రతి హోటల్లో కూడా ఉదయం నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి హోటల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నిల్వ ఉన్నటువంటి చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్తో పాటు ప్రస్తుతం ఏదో హాఫ్ బాయిల్ చేసినటువంటి కూడా గుర్తించడం జరిగింది. హాఫ్ బాయిల్ చేయడం అత్యంత ప్రమాదకరం అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సార్ ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ మొత్తం ఇల్లు? ఇది యాక్చువల్గా అందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా చట్టంలో ఎక్కడా కూడా హాఫ్ బాయిల్డ్ చికెన్ హాఫ్ బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమని ఎక్కడా లేదండి. రా చికెన్ -18 degreesలో పెట్టుకోమని చెప్పేసి ఉంది. అది కూడా ఎప్పుడు పెట్టారు ఏమిటి ఇవన్నీ కూడా దాని మీద లేబులింగ్ ఉండాలి. ఇక్కడ అవి ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు తయారు చేశారు, ఈ రా మెటీరియల్ వరకు పెట్టుకోవచ్చండి. కానీ దానికి కూడా లేబులింగ్ ఉండాలి. ప్రాపర్ లేబులింగ్తో అవి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు వాళ్ళ యొక్క చికెన్ కూడా చూడదు సార్. హాఫ్ బాయిల్ మొత్తం వేసేసి దమ్ పీసెస్ కూడా ఏదైతే మటన్ బిర్యానీ దమ్లో ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఉండాల్సినవి ప్రస్తుతం ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. అవునండి, ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యంతో వీళ్ళంతా కూడా చెలగాటం ఆడుతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాటికి వినిసిన వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మేము ల్యాబ్కి కూడా శాంపుల్ తీసి ల్యాబ్కి హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. దాని మీద యాజ్ పర్ ది రిపోర్టు తగిన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సార్ ఒకసారి ఇటు కూడా చూద్దాం సార్. అంటే దాదాపు చాలా వరకు కూడా మీరు మొత్తం ప్రతిదీ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఎక్కువగా హాఫ్ బాయిల్ మొత్తం ఏదైతే హాఫ్ బాయిల్ చేసిన తర్వాత వాటిని చూస్తున్నాం. మొత్తం ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం చికెన్ ఐటమ్కి సంబంధించి కూడా ప్రస్తుతం చూడొచ్చు. జాయింట్లు మొత్తం ఇక్కడ ఏ విధమైనటువంటి ఇక్కడ షట్టర్ కూడా చూడొచ్చు. మొత్తం షట్టర్ అంతా మసి. దీనికి సంబంధించి ఇక్కడ దీనికి ఆనుకొని కూడా పెట్టారు. మళ్ళీ ఇదే ఎవరైనా బయట ఆర్డర్ ఇస్తే కనుక ఇదే దీన్ని కొద్దిగా బాయిల్ చేసి వాళ్ళకి మళ్ళీ అందించడం జరుగుతుంది. అవునండి, ఇది వెంటనే వీళ్ళు ఏంటంటే టైం సేవింగ్ కోసం అని చెప్పేసి హాఫ్ బాయిల్ చేయడం, ఆర్డర్ రాగానే ఒక 5 minutesలో దాన్ని వెంటనే అందించాలనేటువంటి విషయంతో వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇది చట్ట విరుద్ధం అండి. ఆ విధంగా చేయడానికి వీల్లేదు. దాని మీద వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో స్టాప్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఉదయం నుంచి కూడా మీరు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతి హోటల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎస్, అన్ని హోటల్స్ అని ఇప్పుడు ఈ హోటల్లో యాక్చువల్గా ఎక్కడ కూడా కలర్ కానీ అజినోమోటో కానీ వాడడం జరగడం లేదు అని చెప్పి తెలుస్తుంది. అది ఒక శుభపరిణామం. ఇది చాలా హోటల్స్లో మార్నింగ్ నుంచి మేము చూస్తున్నాము. వీటి మీద కొంత అవగాహన కొన్ని హోటల్స్లో వచ్చింది. కలర్స్ కానీ అజినోమోటో కానీ ఈ హోటల్ ఎక్కడ వినియోగించడం లేదు. ఈ హాఫ్ బాయిల్ చేసి ఇచ్చేయడం అనేటువంటిది ఎక్కడ కూడా సరైన విధానం కాదు. దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్ అంటే ఆయిల్కి సంబంధించి ఏ విధంగా వాడుతున్నారు సార్? అంటే మీరు ఇందాక చెకింగ్ కూడా చేయడం జరిగింది. కస్టమర్లు అడిగిన సమయంలో ఒకే నూనెలో మొత్తం చేసి ఇస్తున్నట్లుగా కూడా ఈ ఆయిల్ అనేది తరచూ మారుస్తూ ఉండాలండి. మనం మ్యాక్సిమం 2 times మించి ఆయిల్ దాంట్లో పోయడానికి వీల్లేదు. ఇక్కడ చూసారా, ఈ ఆయిల్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అది టీపీసీ మీటర్ వీళ్ళు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మా టీపీసీ మీటర్తో చెక్ చేసుకొని 25 కంటే కూడా ఎక్సెస్ రీడింగ్ కనుక వస్తే ఈ ఆయిల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అది మన విజిబుల్గానే కొద్దిగా బ్లాక్ అయింది అంటే దాన్ని వెంటనే మార్చుకొని వేరే ఫ్రెష్ ఆయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే చికెన్కి సంబంధించి కూడా మొత్తం పసుపు మొత్తం రాసేసి
ఇక్కడ పెడుతున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. సరే ఏం సార్ దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ రకమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది, ఏం చెప్పగలరు? దీన్ని వీళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని వీళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ అంతా కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి తగిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా వీళ్ళకి తగినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఏ విధంగా ప్రజలకు అందించాలనే దాని మీద తగిన అవగాహన కల్పించి దీని మీద తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే హోటల్స్ సంబంధించి బయట ఒక రకంగా ఉంటుంది, కానీ లోపల ఈ వంట సెక్షన్ సంబంధించి ఒక విధంగా ఉంటుంది. కానీ యూట్యూబుల్లో వాటిల్లో చాలా క్రియేషన్ చేస్తూ ఉంటారు, ప్రజల్ని అట్రాక్షన్ చేసే భోజన ప్రియుల్ని అట్రాక్షన్ చేసే విధంగా కూడా ఉంటుంది. అంటే వాళ్ళకేం చెప్పదలుచుకో అంటే ఒక విధంగా యాక్చువల్గా హోటల్స్లో ప్రిపేర్ ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు, అజంతా బుష్ కలర్స్ కలుపుతున్నారు. ఇది కలపడానికి లేదు, ఇది పాయిజన్ అనమాట. ప్రిపేర్ ఫుడ్లో ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపితే అది ఇంజూరియస్ హెల్త్ అని చెప్పేసి మాకు అన్సేఫ్ రిపోర్ట్లు వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే చికెన్లో కానీ, చికెన్ సంబంధించిన ఫ్రై ఐటమ్స్లో కానీ, మటన్ ఐటమ్స్లో కానీ ఏదైనా సరే ప్రిపేర్ ఫుడ్లో మాత్రం కలర్స్ అనేవి కలపడానికి లేదు, నిషేధం. అలాగే టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా గవర్నమెంట్ అవాయిడ్ చేసింది. అది కూడా దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టేస్టింగ్ సాల్ట్ కూడా వాడకూడదు. అలాగే ఇక్కడ ఆయిల్ అనేది ఇందాక మా సార్ చెప్పినట్టు టీపీసీ మీటర్తో రీడింగ్ చేసినప్పుడు బియాండ్ 25% వస్తే ఆయిల్ అనేది బ్లాక్ అయినట్టు లెక్క. అంటే ఆయిల్ సంబంధించిన కంటెంట్స్ అన్నీ కూడా అవి అయిపోతాయి, మిగిలిన యాసిడ్ వాల్యూ మిగిలిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే యాసిడ్ వాల్యూ మీద అది శరీరంలో అక్కడికక్కడ శరీరంలో కణాల కింద ఏర్పడి అది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జీర్ణ సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. అందువల్ల ఏంటంటే బియాండ్ 25% వచ్చిన ఎటువంటి రుకు ఆయిల్ని ఇమీడియట్గా తొలగించాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే హాఫ్ బాయిల్ చేసి కూడా అమ్ముతూ ఉన్నారు. అంటే హాఫ్ బాయిల్ అనేది చేసుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ప్రిపేర్ ఫుడ్ ఐటమ్స్ ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దీనివల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది కంపల్సరీగా అది మళ్ళీ హీట్ చేసినప్పుడు అది మనం కన్జంప్షన్ చేసినప్పుడు శరీరంలో మనకి ఈ డయేరియా అంటే వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి హాఫ్ బాయిల్డ్ కానీ ఏ బాయిల్డ్ చేసినా సరే దాని ఫ్రిడ్జ్లో మాత్రం ప్రిపేర్డ్ ఫుడ్ అనేది పెట్టడానికి లేదు. ఎటువంటి సెక్షన్లో పెట్టే అవకాశం ఉంది సార్? అంటే వీళ్ళ మీద కేసులకు సంబంధించి మొత్తం మేము శాంపుల్ తీస్తామండి. శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము ల్యాబ్కి, ఫుడ్ ల్యాబ్ హైదరాబాద్ పంపిస్తాము. అక్కడ ఎనాలిసిస్ రిపోర్టు సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్, అన్సేఫ్ అని వస్తాయి. అన్సేఫ్ అయితే ఇంజూరియస్ హెల్త్ ఇలాంటి కేసులు వచ్చిన హోటల్స్ మీద అన్నిటి మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. అలాగే సబ్స్టాండర్డ్ ఫుడ్ అయితే జాయింట్ కలెక్టర్ కోర్టులో ఫైల్ చేస్తాం, మిస్బ్రాండెడ్ కేసులు కూడా. అందువల్ల ఏంటంటే రిపోర్ట్ బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం కన్సర్న్ హోటల్స్ మీద. అంటే భోజన ప్రియులకు ఏం చెప్పదలుచుకున్నారని సార్? మొత్తం మీరు ఉదయం నుంచి కూడా విజిట్ చేస్తూనే ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కస్టమర్స్ భోజన ప్రియులు హోటల్స్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ హోటల్ సంబంధించిన హైజీనిక్ కండిషన్స్ అంటే ప్రిపేర్ రూమ్లో అంటే కిచెన్ రూమ్లో తయారయ్యే ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయా లేకపోతే అనహైజీనిక్గా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. ఎటువంటి అనహైజీనిక్ ఫుడ్ అయినా సరే ఒకవేళ ఏమైనా మీకు అనుమానం వేస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఇమీడియట్గా తెలియపరిస్తే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ఏదైతే హోటల్లోకి వెళ్ళి తినడానికి ముందు ఒక్కసారి లోపలికి వెళ్ళి కిచెన్ని చెక్ చేయండి, అక్కడ వాతావరణం చూసిన తర్వాత మాత్రమే మీరు ఏం తెలుసుకున్నారో వాటికి సంబంధించి ఆర్డర్లు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో కూడా బెజవాడలో మరొకసారి ఏదైతే నాసి రకం అనేది బయటపడిందని చెప్పచ్చు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.